భారతీయుడు 3 బాగుంటుందండి. థంబ్‌నెయిల్‌లో మేము చెప్పింది అదే కదా. ఇదేంట్రా భారతీయుడు 2 రివ్యూ అడుగుతుంటే 3 బాగుంటుంది అంటాడు ఏంటంటే 2 బాగోలేదా? మన వాళ్ళు సామెత చెబుతూ ఉంటారు. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే రెండో ఆవిడ చెడ్డది అనే మీనింగ్ అందులోనే వస్తుంది అని. కాబట్టి మరి 3 బాగుంది అంటే 2 బాగోలేదనే చాలా మంది అర్థం చేసుకుంటారు. సరే 2 బాగోకపోతే బాగోలేదని చెప్పొచ్చు కానీ 3 బాగుంటుంది అని చెప్పడం ఎందుకు అంటే స్టోరీ రన్నింగ్ని బట్టి చూస్తే నిజంగా భారతీయుడు 3లోనే అసలు స్టోరీ ఉంటుంది అని తెలుస్తోంది. కానీ మరి కాస్త మీడియాకర్గా ఉన్న ఈ సెకండ్ వెర్షన్ చూసిన తర్వాత ఆ మూడోది చూడాలనే ఎగ్జైట్మెంట్ జనానికి ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు భారతీయుడు 2కి క్రేజీగా థియేటర్స్కి వచ్చినట్టు అప్పుడు ఎంతమంది వస్తారు అన్నదే ప్రశ్న. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు సింపుల్గా చెప్పాలంటే ఇది మంచి కాన్సెప్ట్. అప్పుడెప్పుడో 20 ఏళ్ల నాడు లంచం అన్నది ఒక పెద్ద సమస్యగా మారి జనాన్ని పీడిస్తున్నప్పుడు భారతీయుడు వచ్చింది. ఈ లంచగొండల్ని ఏరి పారేయాలన్నట్టుగా ఎంతో వైల్డ్గా ఒక స్వాతంత్ర యోధుడు చేసిన ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం లాంటిది ఆ మూవీ. ఆ ఆదర్శానికి తోడు శంకర్ గారి హై టెక్నాలజీ, ఆ భారీతనం, గ్రాండ్ లుక్ ఇదంతా అప్పట్లో చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పటికి కూడా భారతీయుడు 1 చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో టెక్నాలజీ, ఎమోషన్ 2 బాగా మిక్స్ అయ్యాయి. నువ్వు ఒక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి అన్నిట్లో లంచాలు మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. సరే ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్తో తీస్తున్నాం, దీన్ని 2 ముక్కలు చేస్తే తప్ప వర్కౌట్ అవుదని అనుకున్నారో ఏమో. అబ్బాయి మేము మోసం చేయం జనాన్ని అని ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ నిజానికి ఈ భారతీయుడు 2 మొత్తం కథని ఒక పార్ట్గా చెప్పేసి ఉంటే బాగుండేది. అయితే వాళ్ళు అనుకున్నది ఏంటంటే భారతీయుడు 1 స్టోరీ జరిగి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన భారతీయుడు మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగి వచ్చి ఏం చేశాడు అన్నది భారతీయుడు 2గా తీద్దాం అంటే దానికి సీక్వెల్ అనమాట 1కి. ఇక 3 అనేది అసలు భారతీయుడి కథ ఏంటి అన్నది అది ఒక ప్రీక్వెల్. ఆ చివరిలో చూపించిన ట్రయల్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా 2 కంటే 3 బెటర్గా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దానికి ఒక కంప్లీషన్ వస్తుంది. ఖచ్చితంగా స్టోరీకి జస్టిఫికేషన్ కూడా ఆ పార్ట్లోనే ఉంటుంది కాబట్టి మంచి హోప్ ఉంది. కానీ ఈ భారతీయుడు 2లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇందులో చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే కంప్లీట్ చేయకూడదు. మళ్ళీ ఆ పాత స్టోరీ అంతా గుర్తు చేసుకుంటూ రావాలి అంటే ఇప్పటి వాళ్ళు ఎంతమంది భారతీయుడు చూశారో తెలియదు. ఓకే, చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూసే ఉన్నారు కాబట్టి అర్థం అవుతుంది, దాన్ని ఫాలో అవుతారు అని అనుకోవచ్చు. కానీ ఆనాటి సినిమాని, ఆ కథని అప్పటి ప్రేక్షకులు ఏ మూడుతో రిసీవ్ చేసుకున్నారో అదే మూడుతో ఇప్పటి ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకుంటారని ఆశించడం కొంత అజ్ఞానమే. ఎందుకంటే అప్పట్లో గ్రాఫిక్స్ అన్నవే తెలియని కాలంలో శంకర్ ఆ గ్రాండ్నెస్ అంతా ఇంట్రడ్యూస్ చేశాడు. జనం ఒక థ్రిల్ ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ అన్నవి కామన్ అయిపోయాయి. అయినప్పటికీ ఇన్నేళ్ళైనా శంకర్ ఇంకా అప్డేట్ అయి ఉన్నాడు. అసలు ఆ గ్రాండ్ లుక్ చూస్తుంటే ఇప్పుడు కూడా శంకర్ అద్భుతమైన సినిమాలు తీయగలడు అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే వ్యక్తిగతంగా తను టెక్నాలజీ పరంగా బాగా అప్డేట్ అయ్యాడు కానీ తన స్టోరీ ఫార్మేట్ మాత్రం అప్డేట్ చేసుకోలేదు. అదే ఈ సినిమాకి మైనస్ అయింది. ఇది 2వ స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. అఫ్ కోర్స్ మరి దీని మీద బ్యాటాక్ ఎక్కువ వేస్తున్నారు కానీ మరీ బోరేమీ కాదు. కొన్ని ఆ విలన్స్ని చంపే సీన్స్ అవన్నీ చిరాగ్గా అనిపించే కొంత అరవమేళం ఇదంతా ఉంది. కానీ చెప్పాలనుకున్న విషయం మాత్రం మంచిది. అది కూడా ఆదర్శాన్ని చాలా ప్రాక్టికల్గా చూపించాడు. మనం ఆదర్శం పాటించాలి అంటే ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, న్యాచురల్గా ఆ సర్కమ్స్టెన్సెస్ ఎలా వస్తాయి ప్రాక్టికల్గా చూపించాడు. అంతేగాని ఏదో గాలిలో చెప్పినట్టు చెప్పాల, చాలా న్యాచురల్గా తీశాడు సీన్స్. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఒక సామాన్యుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేయాలని అనుకుంటే ఏం జరుగుతుంది అన్నది అంత ప్రాక్టికల్గా చూపించి సరే మరి ఏం చేయాలి, అసలు సొల్యూషన్ ఏంటి అవినీతికి అని ఆలోచించే టైంకి సినిమా అయిపోతుంది. అంతా థర్డ్ పార్ట్కి వాయిదా వేసాడు. సరే ఇప్పుడు టికెట్ కొనుక్కొని వచ్చిన ప్రేక్షకుడు కళ్ళు మూసేసి మీకు ఇప్పుడు చూపించట్లేదు అసలు కదా తర్వాత చూపిస్తాం రండి అని చెప్పడం ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ అసలు ప్రస్తుతానికంటూ కొంత కథ చూపించాలి కదా. ఆ చూపించింది ఎంత పవర్ఫుల్గా ఉంది అన్నది ముఖ్యం. సరే 3లో ఏదో అద్భుతం తీస్తాను, దీనికి సొల్యూషన్ అంతా చూపిస్తానంటే ముందర అసలు 2 కోసం మనకు కొన్న టికెట్కి వాల్యూ ఏమి ఇచ్చామంటే కొన్ని గ్రాండెడ్ లుక్స్, ఒక 3-4 మంచి ఎమోషనల్ సీన్స్ తప్ప సినిమాలో మనకి సాటిస్ఫాక్షన్ కలిగించేది చాలా తక్కువ. అందులో మరోసారి చూడాలనిపించే ఎలిమెంట్స్ తక్కువ. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి.
అయితే టెక్నాలజీ పరంగా మాత్రం శంకర్ ఇప్పటికీ అద్భుతంగా అప్డేట్ అయి ఉన్నాడు. ఎప్పుడో తన తొలి సినిమా జెంటిల్మన్లోనే ఆ రైలు పాటలో చిన్న చిన్న గ్రాఫిక్స్తో స్టార్ట్ చేశాడు. ఆ ప్రేమికుల్లో ఫస్ట్ టైం గ్రీన్ మ్యాట్ వాడాడు, జీన్స్లో మోషన్ క్యాప్చర్ వాడాడు. ఇలా జనం కంటే ముందుగా టెక్నాలజీతో పరిగెట్టిన శంకర్ ఇప్పుడు కూడా టెక్నికల్గా స్ట్రాంగ్గానే ఉన్నాడని సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నెడుముడి వేణు, వినోద్, మనోబాల వీళ్ళంతా చనిపోయారు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ని ఏఐతో క్రియేట్ చేసి చాలా చోట్ల అది ఏ అని కూడా తెలియకుండా అద్భుతంగా మేనేజ్ చేయగలిగాడు. నా కెరియర్లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఇక ఇందులో యాక్టర్స్ మాటకు వస్తే సరే, కమల్ హాసన్ గురించి యాక్షన్ బాగా చేశాడా లేదా అని మాట్లాడుకోవడం అనవసరం అనుకోండి. ఇంతకంటే విచిత్రమైన ఎన్నో క్యారెక్టర్లు ఆయన చేసి ఉన్నాడు. సిద్ధార్థ అందరిలోకి బాగా చేశాడు. తర్వాత సముద్రఖని కూడా చాలా నేచురల్గా చేశాడు. ఈ సినిమా బాగా లేట్ అయిపోవడం వల్ల 2 లాభాలు జరిగాయి అనిపిస్తుంది. ఒకటి ఏఐ క్యారెక్టర్లు వాడడం, రెండోది ప్రియా భవానీ శంకర్ కాస్త చూడడానికి బాగుంది. ఎందుకంటే ఈ మధ్య రత్నం అనే సినిమాలో ఆమెను చాలా ఘోరంగా చూపించారు. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? అయితే అపరిచితుడు సినిమాని మిక్స్ చేసి మళ్ళీ పాత వాటినే చూపించాలి అనుకోవడం ఎందుకు? శంకర్ సినిమా అంటే ఇలా ఉంటుంది అని జనం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశం ఉండడం మంచిదే, కానీ మళ్ళీ పాత సీన్లే చూపిస్తాను, అలాంటివే తీస్తానంటే ఎవరు చూస్తారు? అందులోనూ ఇప్పటివరకు శంకర్ చేసిన సినిమాల్లో అతిపెద్ద మిస్టేక్ ఒకటి ఏంటంటే విలన్స్ని క్రూరంగా చంపడం. ఐలో అది చాలా సినిమాకి నెగిటివ్ అయిపోయింది. అపరిచితుల్లో కూడా క్రూరంగా చంపినట్టు చూపిస్తాడు, కానీ దానికి ఆ సంస్కృతం, దానికి అంత జస్టిఫికేషన్ బాగుంటుంది. మళ్ళీ ఐలో చేసిన మిస్టేకే ఇక్కడ చేశాడు అనిపిస్తుంది. ఎందుకనరా మంచి భోజనం పెట్టడం లేదు? 25 రూపాయలకి భోజనం అన్న పేరుతో ఏదో ఒకటి పంపించేసి కోట్ల లాభం సంపాదించాలి, అంతేగా? పైగా అపరిచితుల్లో లాగానే కబీం కుపాం, మిక్కిరణి జంబో టైప్లో బోర్డులు పెట్టడం. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ కాబట్టి ఓసారి గుజరాతీ బోర్డు, ఓసారి తమిళం బోర్డు, ఓసారి తెలుగు బోర్డు పెడుతుంటాడు అనమాట. అంటే మళ్ళీ తన పాత టెక్నిక్స్ని మళ్ళీ మనకి చూపిద్దామని ట్రై చేశాడు శంకర్. అది చాలా పెద్ద మిస్టేక్. అసలు భారతీయుడు సినిమా మళ్ళీ ఇప్పుడు ఏం చూస్తాంలే అని అనుకున్నది ఆ ధీర అనే పాట వినగానే కాస్త హోప్ పెరిగింది. ఆ పాటనేమో ఇప్పుడు భారతీయుడు 3లోకి పోస్ట్ పోన్ చేసేశారు. అది కూడా ఈ పాటని బలహీనపరిచింది అని చెప్పాలి. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. అసలు జనమే అవినీతికి బాగా అలవాటు పడిపోయి అవినీతిని ఎదుర్కోవడం అన్నది పెద్ద గొప్ప సాహసం అనే జనం అనుకోని కాలంలో ఈ ఓల్డ్ ఫ్యాషన్లో భారతీయుడు వచ్చి నేను హీరోని అంటే ఎలా ఒప్పుకుంటారు? జనం అంతా ఒకటే, పేదవాళ్ళకి మంచి చేయాలి, అవినీతి ఉండకూడదు, ఇలాంటివన్నీ ఒకప్పటి ఆదర్శాలు అయిపోయాయా అని మనకు అనిపిస్తుంది. నేను పేదల అభివృద్ధి కోసం ఏదో చేస్తున్నాను, లంచాలు లేకుండా చూశాను, అవినీతి లేకుండా చూశాను అన్నవాళ్ళని చిత్తుగా జనం ఓడిస్తున్న కాలం ఇది. మరి ఇలాంటప్పుడు లంచాన్ని, అవినీతిని పెద్ద పెద్ద శత్రువులుగా చూపించి జనాన్ని కన్విన్స్ చేసి సినిమా తీయడం కష్టమేనేమో అనిపిస్తుంది. బహుశా జనంలో పెరిగిన అవినీతి, చెప్పాలంటే అవినీతికి జనం అడ్జస్ట్ అయిపోవడం ఈ సినిమాని దెబ్బతీసిందని చెప్పాలి. అయితే శంకర్ ఆ పాయింట్ కూడా వదలలేదు. జనం మారిపోయారని క్లియర్గా చూపించాడు. అందుకే తను సొల్యూషన్ చెప్తానన్నాడు. కానీ ఆ సొల్యూషన్ని థర్డ్ పార్టీకి వాయిదా వేశాడు. అందువల్లే ఈ సినిమా వీక్ అయిపోయింది. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. సరే, కొంతమంది చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే అంతగా నచ్చకపోవచ్చు, కానీ శంకర్ టచ్ చేసిన పాయింట్ మాత్రం చాలా మంచిది. ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. రాజమౌళి లాంటి వాళ్ళు, మన తెలుగు వాళ్ళు శంకర్ని ఎప్పుడో దాటేశారు. మనమే ఇప్పుడు పాన్ ఇండియా కింగ్స్, శంకర్ పని అయిపోయింది. ఇలా కొందరు వాదిస్తే వాదించవచ్చు, కానీ మన సినిమాలన్నీ నరాలు మెలిపెట్టే సినిమాలు. అంటే కేవలం ఒక ఎమోషన్ని పట్టుకుని దాంతో చివరి వరకు ఆసక్తికరంగా నడపగలుగుతాం. కానీ మొదటి నుంచి దేశానికి మేలు చేసేవి, దేశం మారాలి, అందరికీ మంచి జరగాలి అని చెప్పే సినిమాలు శంకర్వి. అఫ్కోర్స్ ఆయన తన సినిమాల్లో కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, కానీ ఆదర్శవంతుడైన డైరెక్టర్గా ఇప్పటికీ మనం శంకర్నే చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. సరే, ప్రతి క్రియేటర్కి ఒక పాయింట్ ఆఫ్ లిమిట్ అనేది ఉంటుంది. మరి శంకర్లో ఆ పాత సీన్స్నే రిపీట్ చేశాడు కాబట్టి ఆ క్రియేటివిటీ తగ్గిపోయిందని అనుకోవాలా? లేదా భారతీయుడు 3లో తను నిజంగా ఆ చెప్పదలుచుకున్న సొల్యూషన్ ఏంటన్నది ప్రాక్టికల్గా గొప్పగా చెప్పగలుగుతాడా? చూద్దాం. కొందరు అనొచ్చు, ఇంకేం చేస్తాడులే భారతీయుడు 3 మణిరత్నంలాగే మనవాడి పైన కూడా అయిపోయింది అని అనొచ్చు. కానీ ఒకప్పుడు అద్భుతాలు ఇచ్చిన డైరెక్టర్స్ వీళ్ళంతా, కాబట్టి ఆ మాత్రం ఓపిక పట్టడం మన బాధ్యత.
అంత పవర్ఫుల్ మీడియం ద్వారా లోకానికి బలహీనతలు పెంచే వాళ్ళకంటే లోకానికి మేలు చేయాలని చూసే వాళ్ళకి మనం ఎప్పుడూ సపోర్ట్ ఇవ్వాలి. ఇది భారతీయుడిగా మన కర్తవ్యం. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.